అటు మణిపూర్లో ఆపరేషన్ వైట్ వెల్తో మత్తు ముఠా గుట్టు రట్టు చేశారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈశాన్య రాష్ట్ర మణిపూర్లో డిఆర్ఐ, కస్టమ్స్, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ వైట్ వెల్ పేరుతో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మెరుపు దాడుల్లో 55.52 కోట్ల విలువైన డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 7.75 కేజీల హెరాయిన్, 6.7 కేజీల నల్లమందు ఉంది. మయన్మార్ మీదుగా ఈ ముఠా డ్రగ్స్ ను తరలిస్తోంది. ఈ హెరాయిన్ విలువ మార్కెట్లో 54.29 కోట్లు ఉంటుంది. ఇక నల్లమందు విలువ మార్కెట్లో 87.57 లక్షల దాకా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 5-7 తేదీల మధ్య మణిపూర్లోని చురాచాందపూర్ ఏరియాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ వైట్ వెల్ నిర్వహించారు. ఇక నిందితుల నుంచి 35.63 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి 2 వాకీటాకీలను, ఒక మారుతి ఎకో వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మణిపూర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో అక్కడి డ్రగ్స్ ముఠాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.